రాజాం పట్టణంలోని ఠాణా వీధిలో రాజుల కాలములో వెలసిన అతి పురాతనమైన శ్రీ రాజగోపాల స్వామి ఆలయం ధనుర్మాసములో భక్తుల సందడితో అంగరంగ వైభవంగా కలకలలాడుతుంది. ఈ ధనుర్మాస సందర్భముగా ఆలయంలో గోదాదేవికి ప్రత్యేక పూజలు, సంప్రదాయ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని గోదాదేవికి సారె సమర్పించే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారని ఆలయ ప్రధాన అర్చకులు రాంబాబు తెలిపారు. రాజాం పట్టణంలో మేళ తాళాల నడుమ భక్తి శ్రద్ధలతో సారెని ఊరేగింపుగా తీసుకువెళ్ళి అమ్మవారి ఆలయంలో గోదాదేవి ముందుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు నేతి మిఠాయిలు, వివిధ రకాల పిండి వంటలు సిద్ధం చేసి సారెతో పాటు నైవేద్యంగా సమర్పించారని తెలిపారు. ధనుర్మాస విశేషాల్లో భాగంగా పాలి పరివాణమ్మ అనే పురాతన సంప్రదాయ కార్యక్రమాన్ని కూడా ఆలయంలో పునరుద్ధరించినట్లు అర్చకులు వివరించారు. విజయనగరం జిల్లా రాజాం గ్రామంలో ఉన్నటువంటి ఠాణా వీధిలో వేయించేసినటువంటి శ్రీ రాజగోపాల స్వామి వారి ఆలయంలో జరుగుతున్న ధనుర్మాసోత్సవాల్లో భాగంగా 26వ రోజు పూజా కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నవి. ఈరోజు విశేషమైన కార్యక్రమం మాలే మణిమన్న అనే పాత్ర సందర్భంగా గోదా అమ్మవారిని పూర్వం గ్రామ పురవీరుల్లో ఊరేగించి ఆ సందర్భంగా వచ్చే భక్తులందరూ కూడా అమ్మవారికి పసుపు, కుంకుమలు, వస్త్రాలన్నీ సమర్పించుకునే కార్యక్రమం జరిగేది. కాలానుగుణంగా అవకాశం లేకపోవటం వల్ల ఆ కార్యక్రమాన్ని అంతటినీ కూడా ఈరోజు ఆలయం వద్దగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారికి వారి తరఫున పసుపు, కుంకాలు, వస్త్రాలు అవన్నీ వివాహానికి ముందు అమ్మవారికి సమర్పించుకోవటం ఆనవాయితీగా ఉండి ఈరోజు అందరూ కూడా వచ్చి సమర్పించుకున్నారు. ఈ ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. రాజగోపాలుపై అపారమైన విశ్వాసం ఇక్కడ భక్తులందరికీ ఉంది. సంతాన గోపాలుడిగా పేరుంది, కళ్యాణ గోపాలుడిగా. అలాగే గోదా అమ్మవారిని ఈ ధనుర్మాసం చేసే అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ మళ్ళీ వచ్చే ధనుర్మాసం లోపు వారికి వివాహం జరుగుతుందని కూడా ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఈ ధనుర్మాసంలో ఒక్కొక్క రోజు విశేషమైన కార్యక్రమాలు జరుగుతుంటాయి. రేపు విశేషమైనటువంటి చూడారై ఈ హరిత ప్రసాదం అంటారు, అక్కారసు అనే ప్రసాదాన్ని చేసి భక్తులందరికీ రేపు 108 గంగాలతో ఆ ప్రసాదాన్ని స్వామికి నివేదించి భక్తులందరికీ వినియోగం చేస్తారు. రేపు భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు, స్వామివారి అనుగ్రహాన్ని భక్తులందరూ కూడా ఉంటారు. జై శ్రీమన్నారాయణ. నమస్తే అండి. ఇక్కడ ధనుర్మాసం పూజలు చాలా బాగా జరుగుతాయి. చూస్తే మళ్ళీ మళ్ళీ రాబుద్ది వస్తుంది. ఈ కార్యక్రమంలో చాలా బాగుంటాయి. ఎంత పని ఉన్నా ఒగ్గిసి రావాలని మనకి కోరిక పడుతుంది. కోరికలు కూడా తీరుతాయి బాగా. రాజాం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ రాజగోపాల స్వామి వారి ఆలయంలో మా బృందం అంతా ఇలా ప్రతిరోజు ఉదయాన్నే మేము 5 గంటలకల్లా ఇక్కడ హాజరయ్యి స్వామివారి సేవలు మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధతో చేసుకుంటాము. మా పురోహితులు, మా ఆధ్యాత్మికులు కూడా మాకు చాలా సన్నిహితంగా మాకు సహకరించి శ్రీ గోదాదేవి పూజలు, శ్రీకృష్ణ భగవాన్ పూజలు చాలా చక్కగా చేసి మాకు భక్తి శ్రద్ధలని పారాయణ భావాన్ని మాకు విస్తృతిస్తూ ఉంటారు. మాకు చాలా చాలా ఆనందంగా ఉన్నది. మా ధనుర్వాసి ఇది మా ధనుర్వాసి రాజగోపాల స్వామి కోవిల్ భక్త మండలి మాది. ఇక్కడ ప్రతి సంవత్సరం ధనుర్మాసం చాలా వైభవంగా జరుగుతుంది. భోగి రోజు కళ్యాణంలో పాల్గొన్న వాళ్ళకి మరుసటి సంవత్సరం తిరిగే లోపల వివాహం అయిపోతుంది. పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి రోజు పాలు తీసుకుంటే సంతానం కలుగుతుంది.